కొంతమందిలో చెవిలో గుబిలి అనేది ఒక సమస్య అవుతుందండి. సాధారణంగా ఏంటంటే అందరిలోనూ కొద్దిగా చెవిలో గుబిలి ఫామ్ అయింది. అది ఆటోమేటిక్ గా మన చెవిలో నుంచి బయటకు వస్తూ ఉంటది మనకు తెలియకుండా. గుబిలి కొద్దిగా ఫామ్ కావడం అనేది చాలా మంచిది అనమాట. ఎందుకంటే అది స్కిన్ మీద అటాచ్ అయ్యి స్కిన్ కి లూబ్రికెంట్ గా పనిచేస్తుంది. బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్స్, ఫంగస్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటది. ఎందుకంటే అది ఒక లేయర్ లా ఫామ్ కావడం వల్ల ఇవన్నీ దానికి అతుక్కొని గుబిలితో పాటు బయటకు వస్తాయి అనమాట. కానీ అతి కొద్ది మందిలో ఈ గుబిలి అనేది ఒక సమస్యగా ఉంటది. ఎవరికైతే సమస్య ఉంటుందో, ఎవరికైతే గుబిలి చెవు లోపల ఎక్యుములేట్ అయ్యి నొప్పి రావటం, వినికిడి తగ్గటం జరుగుతుంటుందో వాళ్ళకి ఎలాంటి చికిత్సలు ఉన్నాయి, ఏది బెస్ట్ చికిత్స ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట. ఎవరికైతే చెవులో గుబిలి ఎక్యుములేట్ అవుతుంటుందో, సాధారణంగా ఏంటంటే కొంతమందిలో రేరే గానీ కొంతమందిలో చెవిలో కెనాల్ నేరోగా ఉంటది అనమాట. ఈ నేరో ఇయర్ కెనాల్ ఉన్న చెవిలో గుబిలి ఎక్యుములేట్ అయ్యే అవకాశం ఉంటది. అలానే రేర్ గా మనకి చెవులో ఆ హెయిర్ సెల్స్ క్లీనింగ్ కెపాసిటీ లేనప్పుడు కూడా చెవులో గుబిలి ఎక్యుములేట్ అవుతుంటది అనమాట. ఈ చెవులో గుబిలి ఎక్యుములేట్ అయినప్పుడు మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మెయిన్ గా చెవులో డిస్కంఫర్ట్ ఉంటది, దురద ఎక్కువ ఉంటది, చెవంతా మూసిపోయినట్టు ఉంటది. ఎస్పెషల్లీ స్నానం చేసిన తర్వాత ఏమవుతుందంటే మన చెవులోకి నీళ్లు పోయి ఆ గుబిలి అనేది ఉబ్బి మనకి చెవు మూసిపోయినట్టు ఉంటది అనమాట. ఇదే ఎక్కువ గుబిలి ఉండి ఎక్కువగా గట్టిగా అయిపోయి ఉన్నట్లయితే అది మన స్కిన్ మీద డ్యామేజ్ చేసి ఇయర్ కెనాల్ ఇన్ఫెక్షన్ వచ్చేటట్టు చేస్తుంది. రేర్ గా మనం గనక నెగ్లెక్ట్ చేసినట్లయితే అది చుట్టుపక్కల ఉన్న బోన్ ను కూడా డ్యామేజ్ చేసి కెరటోసిస్ ఆప్టరెన్స్ వ్యాధి వస్తుంది. రేర్ గా దీని నుంచి కాంప్లికేషన్స్ కూడా వస్తాయి అనమాట. బట్ వెరీ రేర్. దాని నుంచి ఏంటంటే బోన్ ఎరోడ్ అయిపోయి చుట్టుపక్కల ఉన్న నర్వ్స్ డ్యామేజ్ కావటం, ఒక్కోసారి ఆ గుబిలి వెనక భాగంలో ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి బ్రెయిన్ లో కూడా పోయే అవకాశం ఉంటది అనమాట. సాధారణంగా ఎక్కువ మందిలో ఏంటంటే చెవి నొప్పి రావటం, చెవి మూసుకుపోవటం జరుగుతుంటది అనమాట. దీనికి సేఫెస్ట్ మెథడ్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఎండోస్కోప్ లో గానీ మైక్రోస్కోప్ లో గానీ చూస్తా క్లీన్ చేస్తే మంచిది అనమాట. ఎందుకంటే 100% విజువలైజేషన్ లో ఎక్కడ ఏ స్ట్రక్చర్ మీద ప్రెషర్ పడకుండా, ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ కాకుండా, అంటే కెనాల్ స్కిన్ కావచ్చు, ఇయర్ కెనాల్ డ్రమ్ కావచ్చు, ఏది కూడా మనం డ్యామేజ్ చేసుకోకుండా నీట్ గా అండర్ విజువలైజేషన్ తీసేయచ్చు అనమాట. ఇలా ఎవరికైతే రెగ్యులర్ గా అవుతుంటుందో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు ఒక 3 రోజుల ముందు డి వ్యాక్స్ గానీ ఇయర్ వ్యాక్స్ సాల్వింగ్ ఏజెంట్స్ ఉంటాయి. అలాంటి రోజుకు 4 సార్లు, ఒక్కోసారి 4 చుక్కలు ఒక 3-4 రోజులు వేసుకున్నట్లయితే అది మెత్తబడిద్ది. డాక్టర్ దగ్గరకు పోయినట్లయితే సింగిల్ సిట్టింగ్ లోనే మనకున్న వ్యాక్సిన్ అంతా పూర్తిగా క్లియర్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. కొంతమంది సెల్ఫ్ క్లీనింగ్ ట్రై చేయబోతారు. సెల్ఫ్ క్లీనింగ్ లో మెయిన్ డేంజర్ ఏంటంటే మనం కాటన్ బడ్లు వాడినట్లయితే కాటన్ బడ్ ఇంకా అది లోపల దోస్తుంది అనమాట. కొంతమంది ఏంటంటే కాటన్ బడ్ పెట్టి తీయటాన్ని ట్రై చేస్తా ఉంటారు, చెవి ఏదో మూసిపోయిందని. దాంట్లో ఏమవుతుందంటే ఏ మాత్రం ఇన్ఫెక్షన్ ఉన్నా వ్యాక్స్ ఉన్నా కూడా దాని లోపల తీసి ఒక్కోసారి ఆ గట్టిగా ఉన్న వ్యాక్స్ చెవి గుబ్ మీద పడ్డట్టయితే చాలా చెవులో నొప్పి వచ్చే అవకాశం ఉంది. సివియర్ పెయిన్ తో వచ్చిన పేషెంట్లు కూడా ఉన్నారనమాట. అలానే కొంతమంది షార్ప్ ఆబ్జెక్ట్స్ తో పిన్నీసులు గానీ, పెన్ క్యాప్లు గానీ, లేదా కీస్ గానీ వాటితో తీయటానికి ట్రై చేస్తారు. అది కూడా ఎట్టి పరిస్థితిలో మంచిది కాదు. ఎందుకంటే అది మన స్కిన్ డ్యామేజ్ చేసి అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేటట్టు చేస్తాయి. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న పేషెంట్లు వాళ్ళకి చెవులో దురద కూడా ఎక్కువ ఉంటది అనమాట. వాళ్ళు ఈ పిన్నీసులు పెట్టిన, షార్ప్ ఆబ్జెక్ట్స్ పెట్టిన వాళ్ళ చెవులో ఇన్ఫెక్షన్ వచ్చి దాని నుంచి ఒక్కోసారి సీరియస్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. కొంతమంది అడ్వైజ్ చేస్తుంటారు చిన్న సిరంజి తీసుకొని ఫ్లడ్ చేసుకోమని, జెంటిల్ గా డ్రాప్స్ వాడిన తర్వాత. అది కూడా సేఫ్ కాదు, కానీ కొంతమంది జెంటిల్ గా చేసుకోగలిగితే చేసుకోవచ్చు. బట్ యాజ్ ఏ డాక్టర్, యాజ్ ఏ ఈఎన్టీ స్పెషలిస్ట్ నేను అడ్వైజ్ చేయను. ఎందుకంటే చెవులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, చెవు గుబుకి చిన్న రంధ్రం లాంటిది ఉన్నా కూడా మనం పెట్టే వాటర్ సరైన డైరెక్షన్ లేకపోతే ఇన్ఫెక్షన్ పెరగటము, రంధ్రం సైజు పెరగటం, రంధ్రంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండటం. రేర్ గా ఏదన్నా చెవుగూబ పల్స్ గా ఉన్నా కూడా పల్స్ దానికి ఎంత ప్రెషర్ పెడితే మనకి చెవుగూబ డ్యామేజ్ అయిద్దో తెలియదు. సిరంజితో మనం ఫ్లడ్ చేసేటప్పుడు ఆ పల్సడి చెవుగూబకు కూడా రంధ్రం పడే అవకాశం ఉంటుంది అనమాట. సో బేసిక్ గా ఏంటంటే దీంట్లో మెయిన్ గా మనం అండర్ డాక్టర్ సూపర్విజన్, డాక్టర్ గైడెన్స్ లో డాక్టర్ ద్వారా మనం చెవిని శుభ్రం చేయించుకోవటం మంచిది. గుబిలి సమస్య ఉన్న వాళ్ళు తెలిసిపోతా ఉంటది. వాళ్ళకి 6 months కో 1 year కో చెవులో నొప్పి వచ్చినప్పుడు గానీ, చెవులో దురద వచ్చినప్పుడు గానీ, మూసిపోయినప్పుడు గానీ చేసుకోవాలన్నమాట. అతి కొద్ది మందిలో రేర్ గా జీవితంలో 1-2 సార్లు కూడా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. సో డాక్టర్ దగ్గర శుభ్రం చేయించుకోండి. చెవులోకి మటుకి ఏ మాత్రం చెవులో డిస్కంఫర్ట్ అనిపించినా చెవులో సెల్ఫ్ క్లీనింగ్ చేయొద్దు, చెవులోకి నీళ్లు పోనీయొద్దు. ఎందుకంటే డిస్కంఫర్ట్ ఉందంటేనే అక్కడ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం.